మన ఇంట్లో ప్రతి వస్తువుని మధురంగా చేయడం మన చేతుల్లో ఉందండి. ఈ సీసాను అందంగా పట్టుకుని అందంగా తోమి అందంగా తయారు చేస్తే ఇది అమ్మవారేనమ్మ, ఎంత అందంగా ఉంది సీసా, బంగారపు రంగులో మెరిసిపోతూ. దాన్ని ఒకటి సీసా అనుకుంటే సీసాయే. ప్రతి వస్తువు శుభ్రంగా ఉండాలి ఇంట్లో. భార్యాభర్త ఇద్దరూ దానికి బాధ్యత వహించాలి. ఇవన్నీ ఆధ్యాత్మిక కృత్యాలు, అన్ని పనులే. వివేకానందుడు చెబుతాడు, ప్రతి చిన్న పనిని నువ్వు శ్రద్ధగా చెయ్యి, అది దైవారాధన అంటాడు. ఇంట్లో ఏ గదిలో ఎక్కడ కూర్చున్నా ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి. అప్పుడు మీ ఇల్లే ఒక దేవాలయం. మీరు చేసే ప్రతి పని దేవతార్చనే. అప్పుడు జీవితం అంతా మధురంగా ఉంటుందండి. దేవుడు పని అనేసరికి లోకంలో అందరూ గౌరవిస్తారు కదండి. అంటుదోమితే ఎవరు గౌరవిస్తారమ్మా? అందుకని చెయ్యం మనం. గౌరవాల కోసమా, ఇల్లు శుభ్రత కోసమా? ఆచారం అంటే మనం శుభ్రంగా ఉండాలి కదా. ఎంతసేపు వాడిని ముట్టుకో వీడిని ముట్టుకోం కాదు, నిన్నెవడో ముట్టుకోకుండా ఉండాలి. ఇక్కడ నువ్వైనా నలుగురు ముట్టుకోవాలి కదా. ఈ కనీసపు శుభ్రత లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది ఆధ్యాత్మికత?